ధ్యానం కొరకు 2 పేతురు 3వ అధ్యాయము 3వ వాక్యముని చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క చివరి దినములలో మనం అందరం జీవించుచున్నాము. ఈ వాక్యముని ఎందుకు చెప్పుచున్నాము, ఈ వాక్యం ఎందుకు చదువుచున్నామంటే నిశ్చయముగా అంత్య దినములలోనూ ఇదే కార్యములే జరుగుచున్నది. ఇటువంటి కార్యములు ఇప్పుడును జరుగుచున్నదని పరిశుద్ధ గ్రంథములో మనము చదివిన ప్రకారముగానే ఈ స్థలములో మనము చదివి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా ఈ అపహాసము చేయువారి గుంపులో ఉండకూడదనే ఉద్దేశముతోనే ఈరోజు మనం ఈ యొక్క వాక్యముని ధ్యానించబోతున్నాము. ఎందుకు సంఘములో ఈ వాక్యముని ధ్యానించుచున్నామంటే ఈ అపహాసము చేయువారు ఎవరు అని ధ్యానించినప్పుడు వారందరూ యేసు ప్రభు యొక్క రాకడని గురించి ఎరిగిన వారు. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి ఉన్న మనలో యేసు ప్రభు యొక్క రాకడని గురించి ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు యొక్క రాకడని గురించి ఎరగని వారు మిక్కిలి తక్కువగా ఉన్నారు. మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క రాకడ త్వరగా రాని ఉన్నది, యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు అనే విషయముని గురించి బహుగా ఎరిగిన వారము. ఈరోజు మనము ధ్యానించవలసిన కార్యము కూడా ఈ అపహాసము చేయుచున్న అనుభవములు మన యొక్క జీవితము నుండి తొలగిపోవని ఎడల చివరిలో మన యొక్క జీవితము కూడా ఇటువంటి పరిస్థితుల్లో మార్చబడి యేసు ప్రభు యొక్క రాకడని గురించి మనము కూడా అపహాసము చేయవారుగా మారిపోతున్నాము. అందునిమిత్తమే మన యొక్క జీవితంలో మనము ఈ అపహాసము చేయవారుగా ఉండగా మన యొక్క జీవితంలో ఆయన యొక్క రాకడని గురించిన నిరీక్షణ గలవారుగా మనము నిశ్చయముగా మార్చబడాలి. ఈరోజు మన యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క రాకడ రావుటకి ఇంకనూ సమయం ఉన్నది. యేసు ప్రభు యొక్క రాకడ వచ్చుటకి ఇంకనూ ఆలస్యం అవును. ఇంకనూ మన యొక్క జీవితంలో ఇంకనూ సమయం ఉన్నది, కాలం ఉన్నదని చెప్పినట్లయితే మనమే ఈ గుంపులో ఇటువంటి వారుగా మారుస్తున్నాము. అందువలన ఈ ఉదయకాలమునందు మన యొక్క యేసు ప్రభు ఆయన ఎంత త్వరగా ఎప్పుడు వచ్చుదరో ఎవరిని ఎరుగరు కనుక మనం అందరము వాక్యములలో వినుచున్న ప్రకారముగానే ఆయన నిశ్చయముగా త్వరగా రాని ఉన్నారు. ఇక కాలము లేదు. వాటిని గురించిన విశ్వాసము, యేసు ప్రభు నిశ్చయముగా వచ్చుదరని విశ్వాసమని మన అందరిలోనూ దేవుడు నూతనపరచాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానమునికి వచ్చిన మనలో మన యొక్క జీవితముని మార్చుకున్నట్టుకు ఆలస్యం చేయొచ్చు, కాలముని గడుపుచు జీవితములు మార్చబడకుండా, స్వభావములు మారకుండా, ఇంకనూ అనేక విధములైన కక్షలతో స్వభావములు మార్చబడకుండానే ఉన్నాము. కానీ ఈ యొక్క వాక్యములను బట్టి చూసినట్లయితే అపహాసము చేయుచున్న వారు వచ్చి తమ యొక్క దురాశలు చెప్పున నడుచుకొని వారు యేసు ప్రభు యొక్క రాకడని గురించి ఆయన వచ్చుదనని చెప్పి ఉన్న ఆ వాక్యము ఏమాయను, ఆ వాక్యముని బట్టి వారు యేసు ప్రభు యొక్క రాకడని గురించి అపహాసము చేయవారుగా మార్చబడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యమే ఈ అపహాసము చేయుచున్న వారు. పరిశుద్ధ గ్రంథములో అనేక విధములుగా అపహాసము చేయుచున్న వారు గలరు. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఇంతగా యేసు ప్రభు యొక్క రాకడని గురించి అపహాసము చేయవాడుగా ఎప్పుడు ఏ విధముగా మార్చబడుతున్నాడని మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా మనలో ఈ సాధారణమైన మనుషులని ఒకరిని ఒకరు అపహాసము చేయొచ్చు, పరిహాసము చేయొచ్చు. వారి యొక్క జీవితంలో నవ్వులాటగా వారిని పరిహాసము చేయుచున్న అనుభవంలోనే ఇది ప్రారంభించబడుతున్నది. అందువలన
మనము జాగ్రత్తగా ఉండవలసిన కార్యం ఏమిటంటే, మనుషులని ఏ విషయము నిమిత్తమైనను పర్యాసము చేయుటకు మనం ప్రారంభించటకు మునుపు ఈ పర్యాసములు మనల్ని దేవుని యొక్క రాకడని గురించి పర్యాసము చేయవారుగా మార్చకూడదని, ఈ పర్యాసము చేయుచున్న అలవాటులని మనము నిశ్చయముగా మార్చుకొనవలెను. పరిశుద్ధ గ్రంథములో అనేకులు అనేక కార్యముల కొరకు పర్యాసము చేయుచున్న వారు, అనేక కార్యముల కొరకు పర్యాసము చేయవారు ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఇస్మాయేలు పర్యాసము చేయుచున్నాడు. ఎందు నిమిత్తము పర్యాసము చేయుచున్నాడంటే, ఆ ఇస్మాయేలు బాధ పెట్టు నిమిత్తము. ఆ రోజు ఆత్మీయమైన వారిని బాధ పెట్టు నిమిత్తము శరీర సంబంధమైన వాడు బాధ పెట్టి ఉన్నాడు కనుక, ఈ యొక్క దినములలోనూ బాధ పెట్టు నిమిత్తము ఇప్పుడును అవి జరుగుతున్నది, ఇప్పుడును ఆ స్థలములో జరుగుతున్నదని చదువుతున్నాం. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 29వ వాక్యముని చదవండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చాలు. అప్పుడు శరీరముని బట్టి పుట్టినవాడు ఆత్మని బట్టి జన్మించిన వారిని ఏలాగే హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. మొట్టమొదటిగా ఈ పర్యాసము చేయుచున్న ఇస్మాయేలు యొక్క జీవితముని గురించి పౌలు చెప్పుచున్నాడు. ఆ పర్యాసము ఎందు నిమిత్తమని ఈ యొక్క స్థలములో పౌలు తేటగా బయలుపరుచున్న కార్యము, శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వారిని హింస పెట్టెను. పర్యాసముల యొక్క మొదటి ఉద్దేశం అనేది ఆలోచించినట్లయితే, హింసించు నిమిత్తము పర్యాసము చేయుచున్నారు. కొన్ని సందర్భములలో మనం ఒకవేళ నవ్వుటకు, మనము పర్యాసము చేయుటకు ప్రయాసపడి ఉండవచ్చు. మన యొక్క మాటలు, మన యొక్క పర్యాసమైన మాటలు, మన యొక్క క్రియలు ఈ ఇసాకుని, ఈ ఆత్మ సంబంధమైన వారిని హింసించినట్లు మన యొక్క పర్యాసమైన మాటలు ఎంతమందిని హింసించి ఉండవచ్చు. పర్యాసములు మనుషులని హింసించుచున్నది. శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వారిని హింసించినట్లు ఇప్పుడును జరుగుతున్నది అని రాయబడి ఉన్నది. ఇప్పుడును ఇస్మాయిల్ యొక్క దినములలో తాను శరీర సంబంధమైన వాడై ఉండి ఆత్మ సంబంధమైన సంతానముని పర్యాసము చేసినందున ఆ రోజు హింసించుచున్నవాడుగా మారి ఉన్నాడు. మొట్టమొదటి కార్యము, మన యొక్క జీవితములో ఈ పర్యాసము చేయుచున్న స్వభావములు కలిగినప్పుడు వారే మనుషులని హింసించువారుగా మారుతున్నారు. ఈ పర్యాసములు తమ యొక్క జీవితంలో అధికమయ్యే కొలది మనుషులు అనేకులని తమ యొక్క మాటల చేతనే వారు హింసించుచున్నారు. ఇస్మాయేలు ఆత్మ సంబంధమైన ఇసాకుని హింసించుట ఏదో వేదన పరిచి భారములు మోపి ఆవితముగా కాదు, పర్యాసము చేసి హింసించుచున్న స్వభావం గలవాడు. ఈరోజు మొట్టమొదటిగా మనలో ఏ మనుషులనైనను మాటల చేత హింసించుచున్న స్వభావం కలిగిన వారై ఉన్నామా? మన యొక్క మాటలు ఏ మనుషులనైనా హింసించినట్లయితే చివరిలో ఈ పర్యాసములు పెరిగి 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 చివరిలో యేసు ప్రభుని ఆయన వచ్చుదనని చెప్పిన మాట ఏవో ఆయనని మనము పర్యాసము చేయుచున్న వారుగా మారుచున్నాము. ఇక్కడను పేతురు రాసిన పత్రికలు కూడా చదువుతున్నప్పుడు వారు కూడా తమ యొక్క స్వకీయ దురాశలు చెప్పున నడుచుకొనొచ్చు వారిని తమ యొక్క జీవితంలో అనేక విధములుగా క్రియ చేయుచున్న వారే ఉన్నారు. అనేక పర్యాసము చేయవారు వచ్చి మీ యొద్దకు వచ్చుదరని ఆ స్థలములో చెప్పబడి ఉన్నది. తమ యొక్క ఇష్టములను బట్టి వారు నడుచుకొనొచ్చు తమ యొక్క జీవితంలో పర్యాసము చేసి హింసించుచున్న వారుగా మారుచున్నారు. ఈ పర్యాసము చేసిన గుంపు
అనేక కార్యములని గురించి పర్యాసం చేయుచున్నట్టు మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నాము. కొందరు తమ యొక్క జీవితంలో స్థానాధిపతులు, వారు పంపబడుచున్న స్థానాధిపతులు, వారిని పర్యాసము చేయుచున్న వారు గలరు. కొందరు తమ యొక్క జీవితంలో పాపముని గురించి అపహాసము చేయుచున్న వారు ఉన్నారు. అనగా ఈ యొక్క దినములలో ఒకరిని ఒకరు అపహాసము చేయుచున్న కార్యములలో వారు చేసి ఉన్న పాపములని బట్టి నీవు ఎక్కువగా చేసి ఉన్నావు, తక్కువగా చేసి ఉన్నావని వారి యొక్క పాపముల యొక్క అనుభవములని గురించి దానిని గురించి మాట్లాడుకొని పర్యాసము చేయుచున్నారు. పాపముని గురించి పర్యాసము చేయుచున్న ఒక గుంపు వారు. తర్వాత విశ్రాంతి దినముని గురించి పర్యాసము చేయుచున్నవారు. విశ్రాంతి దినముని గురించి కొందరు పర్యాసములు చేయొచ్చు. విశ్రాంతి దినముని అనేక విధములుగా వారు ఏదో ఆచారములని బట్టి దానిని చేయొచ్చు, దానిని గురించి పర్యాసము చేయుచున్నవారు. కొందరు తమ యొక్క జీవితంలో కొనసాగుతూ వారు జీవించి చివరిలో దేవుని యొక్క జనులని పర్యాసము చేయొచ్చు, దేవుని యొక్క రాకడని గురించిన పర్యాసము చేయవారుగా మారుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాబోతున్న న్యాయ తీర్పుని గురించి ప్రసంగించుచున్న వారిని పర్యాసము చేయించిన ఒక గుంపు వారు ఉన్నారు. లోతు యొక్క కాలములో లోతు తన యొక్క అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి రాబోతున్న ఉగ్రతని గురించి చెప్పినప్పుడు వారు పర్యాసము చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా అనేక విధములైన అపహాసము చేయువారు లేచి, అపహాసము చేయుచున్న వారు లేచి ఇటువంటి కార్యములను చేయుదురని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతములో మనం చదివినప్పుడు 36వ అధ్యాయంలో 16వ వాక్యంను చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. వారు దేవుని దూతలని అపహాసము చేయుచు, దేవుని యొక్క వాక్యములని నిరాకరించుచు, వారు పంపబడి ఉన్న తన యొక్క దూతలని హింసించుచు ఉన్నవారిని గురించి ఈ యొక్క స్థలములో రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా వీరు చేయుచున్న పర్యాసములని గురించి ధ్యానించినప్పుడు వీరు దేవుని దూతలని పర్యాసము చేయుచున్నవారు. వీరు దేవుని దూతలు అంటే దేవుని ద్వారా సృష్టించబడిన దూతలు కాదు, పంపబడి ఉన్న స్థానాపదులు. దేవుని ద్వారా పంపబడి ఉన్న అనేక కార్యములని ప్రసంగించు నిమిత్తము, అనేక కార్యములని ప్రకటించు నిమిత్తము పంపబడి ఉన్న స్థానాపదులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలో కొన్ని సందర్భములలో మన యొద్దకు పంపబడిన వారిని, దేవుని ద్వారా పంపబడి ఉన్న స్థానాపదులు, దూతలు, ఇటువంటి వారిని ఒక వ్యక్తి పర్యాసము చేయవాడుగా మారినప్పుడు వారి యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఈ అనుభవము ప్రవేశించుచున్నది. వారు ముందు వెంటనే వారు ప్రారంభములోనే యేసుప్రభుని పర్యాసము చేయరు. ప్రారంభములోనే తన యొక్క జీవితంలో యేసుప్రభు యొక్క రాకడని గురించి పర్యాసము చేయరు. మొట్టమొదటిగా తన యొద్దకు పంపబడిన వారిని పర్యాసము చేయుటకు ప్రారంభించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఇశ్రాయేల్ జనులు వారు తమ యొద్దకు పంపబడి ఉన్న దూతలుగా పంపబడి ఉన్న వారిని పర్యాసము చేసి వారిని హింసించరి అని రాయబడి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొద్దకు అనేక దూతలు అనేక సంవత్సరములుగా, అనేక కాలముగా మన యొద్దకు అనేక దూతలు పంపబడి ఉన్నారు. మన యొద్దకు పంపబడి ఉన్న దూతలు ఈ స్థానాపదులని మనము పర్యాసము చేసి ఉన్నామా, లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలో వారిని ఘనపరిచి ఉన్నామా? ఈరోజు మనలో ఈ స్థానాపదులని, లేకపోయినట్లయితే
దేవుని ద్వారా పంపబడి ఉన్న దూతలని పరిహాసము చేయుచున్న అనుభవము దేవుని యొక్క క్రోధముని ఆ స్థలములో లేపుచున్నది. అదే వాక్యముని మరలా చదవండి, 16వ వాక్యముని. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. 17వ వాక్యం కూడా చదవండి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరిహాసము చేసిన వెంటనే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొని కల్దీయుల యొక్క రాజుని వారి మీద రప్పించి ఉన్నాడు. దీని యొక్క అర్థముని చూసినట్లయితే కల్దీయుల యొక్క రాజు అని చెప్పినప్పుడు కలవరములతో నిండి ఉన్న ఒక దేశమే ఈ కల్దీయుల యొక్క దేశము. కలవరములు, పలవితములైన విభత్సారములు, పలవితములైన కార్యములతో నిండి ఉన్న దేశము ఈ కల్దీయుల యొక్క దేశం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కల్దీయుల యొక్క దేశం అంటే బబిలోను దేశము. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో ఒక వ్యక్తి స్థానావధులని, పంపబడిన వారిని, దూతలుగా పంపబడిన వారిని దూషించి, వారిని నిందించి, అపహాసము చేయుచున్నప్పుడు జరుగుతున్న కార్యము వారిలో ఈ కల్దీయుల యొక్క రాజు ప్రవేశించుచున్నాడు. ఎవరు పరిహాసము చేయుచున్న వారే ఉందరో వారు కలవరములతో నింపబడుచున్నారు. ఈరోజు ఒక్కసారి మన యొక్క జీవితమని మనము దేవుని ద్వారా పంపబడిన వారిని పరిహాసము చేసిన తర్వాత మన యొక్క జీవితంలో కలవరములు లేని జీవితముని మనము కొనసాగించగలుగుతున్నామా? మనలో కలవరములు లేని జీవితం ఉండవాలంటే మనలో నీకు పరిహాసములు తొలగిపోవాలి. పరిహాసము చేయుచున్న వారు కలవరములతో నింపబడుతున్నారు. మనుషులని ఒక వ్యక్తి పరిహాసము చేయవాడుగా మారిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలవరములతో తాను నిండిన వాడుగా మారుచున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో పరిహాసములు చేయుటకు ప్రారంభించుటకు మునుపే మనం ఏ విధముగా మన యొక్క జీవితంలో నెమ్మది కలిగి మన యొక్క జీవితంలో విశ్రాంతితో జీవించటకు మనము కోరినట్లయితే మొట్టమొదటిగా పరిహాసము చేయటమని మానివేయాలి. మన యొద్దకు పంపబడిన వారు అనేక వాక్యములతో హెచ్చరించుచు, అనేక కార్యములతో మాట్లాడుచున్నప్పుడు వారిని పరిహాసము చేయుచున్న వారు ఉన్నారు. ఏ విధముగా పరిహాసము చేయుదురంటే, లోతు యొక్క కాలములో లోతు చెప్పి ఉన్నాడు, మీరు లోతు యొద్ద వచ్చిన పురుషుల యొద్ద సొదొమ గొమొర్రా జనులందరూ వచ్చి ఆ స్థలములో సమకూడి లోతుని త్రోసివేసి ఆ ఇంటిలో ప్రవేశించకు ప్రయాసపడుతున్నప్పుడు లోతు చెప్పుచున్నాడు, మీరు ఈ విధముగా చేయటము యుక్తము కాదు, ఈ విధముగా చేయవద్దు, ఇది న్యాయము కాదని చెప్పుచున్నప్పుడు వారందరూ పరదేశిగా వచ్చిన వీడు మనకు ఆలోచన చెప్పుచున్నాడని పరిహాసము చేసిరి. ఆదికాండములో చదివినట్లయితే కార్యముని మనము చదవచ్చు. వారు పరిహాసము చేసి పరదేశిగా వచ్చిన వీడు మనకు ఈ విధముగా చదవండి. ఆదికాండం 19వ అధ్యాయంలో 7వ వాక్యం నుండి చదవండి. లోతు వెలుపల ద్వారం నద్దునున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడిన 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ ఎద్దుకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఇక్కడ లోతుని వారు ఏ విధముగా పరిహాసం చేస్తున్నారంటే, పరదేశిగా మన యొద్దకు వచ్చిన వీడు మనల్ని తీర్పు తీర్చుటకు ప్రారంభించుతున్నాడు అని చెప్పుతున్నారు. అనేకుల యొక్క పరిహాసములు తమ యొక్క జీవితంలో మేము స్థానికముగా ఉన్నవారము, మా యొక్క జీవితంలో మేము నిరంతరముగా ఉన్నవారము, మేమే ఇక్కడ ఉంటాము, ఇటువంటి మాటలతో అనేక తమ యొద్దకు పంపబడిన వారిని పరిహాసము చేసిన వారు గలరు.
అనేకుల యొక్క జీవితంలో మేమే కదా ఇక్కడ ఉండేది, మీరు ఇప్పుడు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు, ఈరోజు ఉంటారు తర్వాత ఉండరు అని అనేకమైన మాటల చేత తమ యొక్క ఆలోచనలు చెప్పిన చేయుటకు ప్రారంభించుతున్నారు. వీరు పంపబడిన వారిని అపహాస్యము చేయుచున్నవారు. తమ యొద్దకు పంపబడిన దూతలని వీరు ఏ విధముగా లోతుని ఏ విధముగా అపహాస్యము చేసి ఉన్నారో, పరదేశిగా వచ్చిన వీడు మనకు తీర్పు తీర్చుచున్నాడని చెప్పుచున్నారు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు తమను తామే పరదేశిగా ఎంచుకునవలనే తప్ప ఇతరులని పరదేశులని ఎంచి మనల్ని మనము నిరంతరముగా ఎంచినట్లయితే అప్పుడు ఈ స్థానాధిపతులని పంపబడిన దూతలని పర్యాసము చేయుచున్న అలవాటు ప్రారంభించుచున్నది. మనలో ఈ పర్యాసము చేయుచున్న అనుభవము, ఈ పంపబడిన దూతలని పర్యాసము చేయుచున్న అనుభవం మనలో నుండి తొలగిపోవాలంటే మన యొక్క జీవితంలో మేము స్థానికముగా ఉన్నవారము, మేమే నిరంతరముగా ఉన్నవారము, మేమే ఉందుమని ఇటువంటి ఆలోచనలని మాని నేనును పరదేశిగానే వచ్చేదనని ఆలోచనకు మనం రావాలి. ప్రతి ఒక్కరును తన యొక్క జీవితంలో తను పరదేశిని ఎంచకుండా తన యొక్క జీవితంలో మేము నిరంతరముగా ఉండము, మేము స్థానికముగా ఇక్కడనే ఉండమని తమ యొక్క జీవితంలో అనుకొనుచు ఉన్నట్లయితే వారే ఈ దూతలని తమ యొక్క జీవితంలో పర్యాసము చేయుటకు ప్రారంభించుచున్నారు. ఈరోజు పర్యాసము చేయకుండా మనం ఉండవాలంటే మనం పరదేశిగా మారాలి. పరదేశులని పర్యాసము చేయరు. అనేకుల యొక్క మాటలలో ఈ మాటలతో అనేకులని పర్యాసము చేయుచున్నారు. నువ్వు పరదేశివి, నీవు ఎక్కడి నుండో వచ్చుతువి, నీవు ఎక్కడి నుండో ఎక్కడికే వెళ్ళిపోదు, ఇటువంటి మాటలతో పర్యాసము చేయుచున్న వారే ఈ స్థానాపతులని దూతలని పర్యాసము చేయుచున్నవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందు నిమిత్తమే కల్దీయుల యొక్క రాజుకు దేవుడు వారిని అప్పగించి ఉన్నారు. కారణమే పర్యాసము చేయుచున్న కారణముని బట్టి కల్దీయుల యొక్క రాజుకు దేవుడు అప్పగించి ఉన్నారు. ఇశ్రాయేల్ జనులని యూదులని కల్దీయులకు అప్పగించటకు మొదటి కారణమే పర్యాసం. ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఏ విధముగా మన యొక్క మాటలలో మాట్లాడుచున్నాము, మనం ఏ విధముగా హింసించుచున్నాము, మన యొక్క జీవితంలో మనల్ని నిరంతరముగా జీవించుచున్న వారని అనుకొనుచున్నామా? ఒక వ్యక్తి ఈ భూమిలో తాను నిరంతరముగా ఉందని అనుకొనుచున్నవాడే పర్యాసము చేయవాడుగా మారిపోతున్నాడు. ఆ అంత్యదినములలో తమ యొక్క జీవితంలో అనేకులు అపహాసము చేయించి వచ్చుదురు అని అక్కడ రాయబడి ఉన్న ప్రకారముగా వారి యొక్క వాంఛ యేసు ప్రభు వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడవలను, ఈ భూమి నాకు సొంతమైనది కాదు, నేను ఈ భూమికి చెందిన వారిని కాదు, ఈ లోకము నాకు చెందినది కాదనే తలంపులతో ఉన్నట్లయితే అంత్యదినములలో యేసు ప్రభు యొక్క రాకడని గురించి వారు పర్యాసము చేయలేరు. ఈరోజు మనలో ఎందుకు పర్యాసము చేయుచున్నామనేదని మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటి కారణమే ఈ లోకము మనకు చెందినదని అనుకొనటం. ఈ లోకములో ఉన్న కార్యములు, లోకములో ఉన్న ఫలితములైన కట్టడములు, అనేక స్థానములు ఇవన్నీ మనకే సొంతమని అనుకొనుచున్నప్పుడు పర్యాసము చేయవారుగా మారుస్తున్నాము. మనలో ఏది మనకు సొంతమైనది కాదు, పరదేశిగా వచ్చి మనం పరదేశిగానే పరలోక రాజ్యములకు కొనిపోవడవలను. జీవితంలో ఎల్లప్పుడూ పరదేశిగాను మన యొక్క జీవితంలో యాత్రికులుగానే మనం జీవించవాలనే తప్ప ఈ భూమి మనకు సొంతమైనదని జీవించకూడదు. జీవించినట్లయితే వారు ఈ భూమిలో పర్యాసము చేయవారుగా మారుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా వారు పాపముని గురించి పర్యాసము చేయుచున్నవారు. దీనిని గురించి సామెతల్లో మనము చదువుతున్నప్పుడు వారు పాపముని గురించి వారు పర్యాసము చేయుదురు. మూర్ఖులు పాపముని గురించి పర్యాసం చేయుదురు. 14వ అధ్యాయము 9వ వాక్యముని చదవండి.
సామెతలు 14వ అధ్యాయము 9వ వాక్యం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థమని వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. ఇంగ్లీష్లో చదవండి వాక్యముని. చాలు. మూర్ఖులు పాపముని గురించి పరిహాసము చేయుదురని రాయబడి ఉన్నది. పాపముని గురించి పరిహాసము చేయటం అంటే ఈ దినములలో తమ యొక్క జీవితంలో పలు విధముగా లోకము ఎదుగుచున్న ప్రకారముగా కొందరు పాపము చేస్తున్నారు, మరొకరు కూడా ఇద్దరును పాపము చేసి ఆ పాపమును సరిగా చేయకపోతే పరిహాసము చేస్తున్న వారు ఉన్నారు. మూర్ఖులు పాపముని గురించి పరిహాసము చేయుదురు. పాపముని గురించి పరిహాసము చేయుదురని చెప్పినట్లయితే ఈ దినములలో అనేకుల యొక్క జీవితములలో తాము పాపము చేసి ఉన్నామని పశ్చాత్తాపము కలుగటము పోయి ఇతరులు పాపము చేయుచున్నప్పుడు వారు సరిగా చేయటం లేదని పరిహాసము చేయుచున్న వారు కూడా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చుచున్న వారు అనేకులు, కొందరు పిల్లలు, అనేక పెద్దలు మార్గము తప్పిపోవచ్చున్నప్పుడు వారి విషయమై దుఃఖపడి వారు మారు మనసు పొందుటకు మనం ప్రయాసపడి ప్రార్థన చేయటమని మాని వారి యొక్క పాప విషయమై పరిహాసము చేయుచున్న వారు గలరు. వారు వచ్చినప్పుడు వెళ్ళుచున్నప్పుడు అనేకులు ఏ విధముగా పరిహాసము చేయుదురంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రవేశించిన పాపముని గురించి ఆ పాపముని గురించి చెప్పి సంతోషించుచున్నవారు. ఈరోజు మనలో మన యొక్క జీవితముని కొంచెము ధ్యానించి చూసినట్లయితే ఒక వ్యక్తి పాపము చేసిన తర్వాత వాని విషయమై దుఃఖపడుచున్నామా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమైనాను పొరపాట్లు పాపం ప్రవేశించిన తర్వాత వాని విషయమై వారు వెళ్ళుచున్నప్పుడు వచ్చుచున్నప్పుడు వారిని పరిహాసము చేయుచున్నామా? వారు ఇలా చేశారు, ఇలా చేశారు అని పరిహాసము చేసి వారిని హింసించు నిమిత్తం వారికి హింసించుచున్న మాటలని పలుకుచున్నామా? మూర్ఖులు పాప విషయమై పరిహాసము చేయుచున్నారు. ఈరోజు మనము మనుషులని పరిహాసము చేయుచున్న కార్యములలో ఒక వ్యక్తి పాపము చేసిన తర్వాత వారిని ఏ విధముగా విడిపించవలననే ప్రయాసములని మాని వారు పాపము చేసి ఉన్నారని చెప్పి వారిని పరిహాసము చేయించి ఉన్నట్లయితే చివరిలో మనమే ఈ పరిహాసము చేయించిన గుంపులో వచ్చుచున్నాము. మూర్ఖులు పాప విషయమై పరిహాసము చేయుచున్నారు. ఏ మనుషులు పాపము చేసినను, ఏ మనుషులు తమ యొక్క జీవితంలో పాపములతో నిండి ఉండినను వారు పాప విషయమై పరిహాసము చేయుచున్నట్లయితే తామే ఆ పాపములో పడువారుగా మారుస్తున్నారు. భూమిలో కూడా చూసినట్లయితే ఈ దినములలో ఒకరు చేసిన తప్పులని గురించి చెప్పుకొనొచ్చు, పరిహాసం చేస్తారు. స్టేజీలు వేసుకొని మాట్లాడచ్చు, వారు ఇలా చేశారు అలా చేశారని పరిహాసము చేసి నవ్వుతారు. వీరు అలాగే చేస్తారు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని సందర్భములలో కొంతమంది మనుషులు మన ఎదుట వచ్చుచున్నప్పుడు వారిని గురించి మనం పరిహాసము చేసి నవ్వుచున్నాము. వారిని మనల్ని చూసి మీరు ఇలా చేయలేదా అని చెప్పి మనల్ని చూసి నవ్వుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మనలో ఎంత మాత్రమును ఇతరుల యొక్క పాప విషయమై ఒక వ్యక్తి నవ్వుచు, ఇతరుల యొక్క పాప విషయమై ఒక వ్యక్తి పరిహాసము చేయుచున్నవాడైతే నిశ్చయముగా దేవుని యొక్క దృష్టిలో వారు మూర్ఖులుగా మారుచున్నారు. కానీ నీతిమంతుడైతే తన యందు దయా దాక్షిణ్యములు గలదు. అదే వాక్యముని చదవండి, 9వ వాక్యముని. మూఢులు చేయు అపరాధ పరిహారార్థమని వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. చాలు. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఈ పాపముని గురించిన పరిహాసం అని చెప్పినట్లయితే వారు ఒకరి యొక్క పాపములని ఒకరు చెప్పుకొనొచ్చు. వారు దేనిలోనూ నేను సిక్కుకున్నట్లయితే వాటి విషయమై హింసించుచున్న మాటలని పలుకుచూ ఉందరే తప్ప వారి ఎడల దయ చూపించి కరుణ చూపించి వారు విడుదల పొందుటకైన మార్గములని
ఏమాత్రమున వెతకరు కానీ తమ యొక్క జీవితంలో వారిని పరిహాసము చేయుచున్నారు. ఈరోజు నిశ్చయముగా మనలో ఇతరులు పాపములో పడినప్పుడు, ఇతరులు తమ యొక్క జీవితంలో పాపములో చిక్కుకొనుచున్నప్పుడు పరిహాసము చేయటమని మాని ఒకరి ఎడల ఒకరు దయ చూపుచున్న వారుగా మనం మారవలను. యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ చూపుదరని రాయబడి ఉన్నది. ఈరోజు నిశ్చయముగా మనం పరిహాసము చేయవారుగా కాకుండా యథార్థవంతులుగా ఉన్నట్లయితే ఇతరుల ఎడల దయ చూపువారుగా మారుచున్నామే తప్ప ఎంత మాత్రమును ఒక వ్యక్తి యొక్క పాపమని చెప్పి వారిని పరిహాసము చెయ్యము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగి ఉన్న కొరతలు బలహీనతలను చెప్పి నీవు ఈ విధముగా ఉండు అని ఆ యొక్క స్థలములో వారిని హింసించలేము. పరిహాసము చేయుచున్న వారు పాపముని గురించి కూడా పరిహాసము చేయుచున్నారు. పాపముని గురించి పరిహాసము చేయుచున్న వారే తాము తమ యొక్క స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు వారు తమ యొక్క జీవితంలో ఉన్న పాపములని గురించి పరిహాసము చేయుదురు. అనేకుల యొక్క పాపములని గురించి పరిహాసము చేసి అనేక పరిహాసము చేయుచున్న వారు వచ్చుచున్నారు. తమలో తమ యొక్క సొంత ఇష్టములు, తమ యొక్క దురాశల చెప్పున నడుచుకొనుచున్నారు. కానీ యేసుప్రభుని ఏమని పరిహాసము చేయుచున్నారంటే, ఆయన త్వరగా వస్తానని చెప్పారు, మాట తప్పారు, ఎందుకు ఆలస్యం చేయుచున్నారంటారు. కొంతమంది యొక్క జీవితంలో వారి యొక్క జీవితంలో అనేక ఆశలు, తమ యొక్క ఇష్టముని బట్టి, తమ యొక్క ఆశలని బట్టి అన్నిటినీ ఆశలని నెరవేర్చుచు ఆశలని బట్టి నడుచుకొనుచు ఉండి వారు చెప్పుచున్న మాట, మీరు మాట తప్పారు, మీరు అబద్ధం ఆడారు, ఇలా తమ యొక్క జీవితంలో పరిహాసము చేయుచున్న వారుగా మారుస్తున్నారు. దేవుని యొక్క సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితంలో ఆ రోజు యేసుప్రభు చెప్పిన మాటని బట్టి, ఇదిగో నేను త్వరగా వచ్చేదనని చెప్పిన దేవుడు ఆయన మాట తప్పని వారై మనమందరమును మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేయుచున్నారు. ఆయన దయ కలిగి, కనికరము కలిగి, కృప కలిగి మీ యొక్క జీవితంలో ఆయుసు దినములను పెంచి ఉన్నారు. మీ యందు ఆయనకు దయ, కృప, కనికరము లేకపోయినట్లయితే పరిహాసము చేయుచున్న నీ యొక్క జీవితం ఎప్పుడో ముగించబడి ఉంటుంది. తమ యొక్క జీవితంలో తమ యొక్క ఆశలు చెప్పున నడుచుకొనుచు పాపముని గురించి పరిహాసము చేయుచున్న మన యొక్క జీవితం ఎప్పుడో నశించిపోయేది, ఎప్పుడో పురాణముతో ఉండేవారము కాము. అయినను ఆయన యథార్థవంతుడై తన యొక్క మాట యందు యథార్థము కలిగి ఉన్నారు కనుక మన యందు దయ, కనికరము చూపించి ఇంతవరకు పురాణముతో ఉంచారు. దానిని మర్చిపోయి అనేకుల యొక్క కొరతలు వాటిని గురించి పరిహాసము చేయుచున్న వారు గలరు. పాపముని గురించి పరిహాసము చేయుచున్న వారు మూర్ఖులు. తమ యొక్క పాపముని గురించి పరిహాసము, వారు అనేక పాపములని గురించి పరిహాసము చేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా ఏ మనుషుల యొక్క పాపములని గురించి చెప్పి పరిహాసము చేసి నిందించవద్దు. ఒకవేళ ఆ విధముగా చేసినట్లయితే ఏ పాపముని గురించి మనం పరిహాసము చేసి ఉన్నామో అవే ఒక దినమున మనలని నిందించును. మనలో ఏ పాపముని గురించి నిందించుచున్నామో వాటిలో మనమును చిక్కుకున్న వారుగా మారుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా కొందరు విశ్రాంతి దినముని గురించి వారు పరిహాసము చేస్తున్నారు. దీన్ని విలాపవాక్యములో చదువుతున్నప్పుడు కొందరు విశ్రాంతి దినముని గురించి పరిహాసము చేయుదురు. మొదటి అధ్యాయము 7వ వాక్యంని చదవండి. విలాపవాక్యములో మొదటి అధ్యాయము 7వ వాక్యం. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకునిచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములందు సహాయము చేయి వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినమును బట్టి
దాని అపహాస్యము చేసిరి. చాలు. విరోధులు దానిని చూసి విశ్రాంతి దినముని బట్టి వారు అపహాసము చేసిరి. విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయుచున్నవారు వీరు ఎందు నిమిత్తం విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయుచున్నారంటే, తమ యొక్క యెరూషలేము పడిపోయి వేదనలో, దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు వారి యొక్క విశ్రాంతి దినములని గురించి అపహాసము చేసిరి. అంటే ఈ యొక్క దినముల్లో చూసినట్లయితే మనుషుల యొక్క జీవితంలో ఏమైనాను వ్యాధి, బలహీనతలు, ఏదైనాను కష్టములు వచ్చిన వెంటనే మీరు ఇన్ని సంవత్సరముల నుంచి దేవుని ఆరాధించుచున్నారు, దేవుని యొక్క మందిరమునికి వెళ్ళుచున్నారు, విశ్రాంతి దినముని ఆశ్రయించుచున్నారు, ఇవన్నీ చేసి కూడా మీ జీవితంలో ఎందుకు వచ్చాయని విశ్రాంతి దినముని గురించి పరిహాసము చేయుచున్నవారు, దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చుచున్న విషయముని గురించి పరిహాసము చేయుచున్నవారు. అనేకుల యొక్క జీవితంలో వారు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చుచున్నారు, కానీ కొందరు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చుచున్న విషయముని మానక దేవుని యందు ప్రేమతో దేవుని ఆరాధించుచు, ప్రార్థించుచు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క పాదముల యొద్ద ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో కష్టములు వచ్చిన వెంటనే ఇతరులు మీరు ఇంతగా భక్తిగా ఉన్నారు, ఎంతో భక్తితో నడుచుకుని ఉన్నారు, ఎంతో దేవుని ఆరాధించి ఉన్నారు, మీ జీవితంలో ఎందుకు వచ్చాయి అని పరిహాసము చేయించినవారు. అనేకుల జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమైనా కష్టములో, శోధనలు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా వారు చెప్పుచున్న కార్యము, ఇన్ని రోజులు ఇంత భక్తిగా ఉన్నావు, ఎందుకు వచ్చాయి? నీ జీవితంలో ఏదో కొరతలు ఉన్నాయి, నీ జీవితంలో ఏదో పోరాటములు ఉన్నాయి, నీ జీవితంలో ఏదో బలహీనత ఉంది, పాపం ఉంది అని ఈ విధముగానే తమ యొక్క జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి మాటలు పలుకువారు ఎవరంటే యోబు చెప్పుచున్నాడు, మీరందరూ నాకు పనికి మాలిన వైద్యులని చెప్పుచున్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనలో, మన యొక్క జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమైనా శోధనలో, పోరాటములో, కష్టములో, పలు విధములైన ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన వెంటనే మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా వారి యొక్క జీవితంలో ఉన్న పాపములే దానికి కారణమని చెప్పినట్లయితే మనం పనికి మాలిన వైద్యులుగా ఉంటాము. యోబు యొక్క జీవితంలో వారి యొక్క కారణములు, వారి యొక్క క్రియలు, ఇవి ఏది యోబుని మార్చలేదు. ఇవి ఏది యోబు యొక్క జీవితంలో స్వస్థతను కూడా కలుగ చేయలేదు. అనేకుల యొక్క జీవితంలో ఈ విధముగా విశ్రాంతి దినముని గురించి వారు అపహాసము చేయుచున్నారు. కొందరు తమ యొక్క జీవితంలో ధర్మశాస్త్రములను బట్టి నడుచుకొని ఉన్నామని విశ్రాంతి దినముని ఆచరించవలనని కోరుచు యూదుల యొక్క ప్రకారముగా శనివారమే విశ్రాంతి దినం. కానీ వారు ఆ విషయముని శనివారం మాత్రమే ఆరాధించుచున్నారు. కానీ విశ్రాంతి దినముని గురించి ఎంతో శ్రద్ధగా ఉన్నామని చెప్పి విశ్రాంతి దినములో చేయకూడని పనులు, విశ్రాంతి దినములో ప్రయాణము చేయకూడని ప్రయాణములు, విశ్రాంతి దినములో మాట్లాడకూడని మాటలు, విశ్రాంతి దినములో చేయకూడని కార్యములన్నిటినీ చేసి మేము విశ్రాంతి దినముని ఆచరించుచున్నామని చెప్తారు. శనివారం ఒకరోజు మాత్రం ఆరాధిస్తే విశ్రాంతి దినముని ఆచరించినట్టు కాదు. విశ్రాంతి దినముని ఒక వ్యక్తి ఆచరించుచున్నాడంటే వాడు ప్రయాణము చేయుచున్న దూరము కూడా కొలత నియమించబడి ఉన్నది. విశ్రాంతి దినములో దానికి మించి ప్రయాణము చేయకూడదు, విశ్రాంతి దినములో భారములు మోయకూడదు, విశ్రాంతి దినములో పనులు చేయకూడదు, విశ్రాంతి దినములో వారు బలి అర్పించి దేవుని ఆరాధించవలను. ఇలా ధర్మశాస్త్రముని బట్టి ఉండవలనంటే ఇప్పుడు మనం అందరం బలి అర్పించి దేవుని ఆరాధించాలి. ఆ ధర్మశాస్త్రము ఏ మనుషులని పూర్ణపరచలేదు. అందునిమిత్తమే ఆ కార్యములు మార్చబడి విశ్రాంతి దినములో మాత్రమే కాదు, కానీ ఒకే ఒక దినములో ఆరాధించి మేము పరలోక రాజ్యమునికి వెళ్ళదామని చెప్పినట్లయితే వారు పరిహాసము చేయుచున్నారు. మనుషులు ఒకే రోజు ఆరాధన వారిని పూర్ణపరచదు. ఇశ్రాయేలు జనులు విశ్రాంతి దినముని మాత్రమే ఆశ్రయించటం ద్వారా వారి యొక్క జీవితంలో పూర్ణత కలగలేదు.
వారి యొక్క జీవితంలో పరిశుద్ధత కలగలేదు. మన విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయవారుగా కాకుండా ప్రతి దినము దేవుని ఆరాధించేవారుగా మనం మార్చబడవలను. అదే దేవుని యొక్క ఉద్దేశము. ఏదో ఒకరోజు మాత్రమే కాదు, మనం ప్రతి దినమును దేవుని ఆరాధించుచు, ఆయనని మహిమపరచుచు, ఆయనని హెచ్చించుచు ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితము పూర్ణముగా మార్చబడుతున్నది. విశ్రాంతి దినం మాత్రం చాలంటే వారు విశ్రాంతి దినముని గురించి అపహాసం చేయుచున్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనము కూడా ఈ విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయవారుగా ఉండకూడదు. మనలో అనేకులు ఏదో ఆచారముని బట్టి, ధర్మశాస్త్రములను బట్టి ఏదో ఒక్కరోజు వచ్చి ఆరాధనలో ఉంటే మన యొక్క జీవితం పూర్ణతకు కొనసాగదు. మన యొక్క జీవితంలో పూర్ణతకు కొనసాగాలంటే విశ్రాంతి దినముని మాత్రమే కాదు, ప్రతి దినమును దేవుని ఆరాధించేవారుగా మనం మార్చబడాలి. మన యొక్క జీవితంలో ఆ రోజు వారు చెప్పుచున్న ప్రకారముగా వారు పడిపోయి, యెరూషలేములో ఉన్న జనులు వారు పడద్రోయబడి వారి యొక్క శత్రులు వారి యొక్క విరోధముగా క్రియ చేయుచున్నప్పుడు విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయుచున్నారు. మన యొక్క జీవితంలో, ఇతరుల యొక్క జీవితంలో ఏమైనా కష్టములు, శోధనలు వచ్చినప్పుడు వారు ఆరాధించుచున్నప్పటికీ ఎందుకు వచ్చి ఉన్నదనే ఆలోచన వస్తే మనం పర్యాసం చేయుచున్నవారు. మీరు వెళ్ళి ఆరాధిస్తున్నారు కదా, మీరు వెళ్ళి పూజించుచున్నారు కదా, మీరు వెళ్ళి ఈ విధముగా ప్రార్థన చేయుచున్నారు కదా అని మిమ్మల్ని కాపాడలేదా, మిమ్మల్ని ఎందుకు ఈ విధముగా అనుమతించారని మాట్లాడినట్లయితే వారు పర్యాసం చేయవారుగా మారుచున్నారు. కానీ దానియేలు విషయంలో ఆ రాజు చెప్పుచున్నాడు, నీవు ఎడతెగక ఆరాధించుచున్న దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడా అని అడుగుచున్నాడు. అతనికి విశ్వాసం. దానియేలుని సింహముల యొక్క గృహలో వేసినను ఆ రాజు అడుగుచున్నాడు, నీవు ఎడతెగక ఆరాధించుచున్న దేవుడు నిన్ను కాపాడుటకు శక్తివంతుడుగా ఉన్నాడా? విశ్వాసముతో వచ్చి ఉన్నాడు. సాధారణముగా సింహముల యొక్క గృహలో వేసిన తర్వాత ఏ మనిషి మరుసటి రోజు వచ్చి పిలవడు, మాట్లాడాడు. అతడు బ్రతికి ఉన్నాడా, ప్రాణముతో ఉన్నాడా లేదా అని ముందు చూస్తాడు, తర్వాతనే మాట్లాడతాడు. కానీ దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దూరములో నుండి ఆ రాజు వచ్చి నీవు ఎడతెగక ఆరాధించుచున్న దేవుడు నిన్ను కాపాడుటకు శక్తిమంతుడుగా ఉన్నాడా అని అడుగుచున్నాడు. చదవండి 6వ అధ్యాయము 20వ వాక్యము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వాక్యము. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. చాలు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దానియేలుని చూడటానికి ముందే దానియేలుని అడుగుచున్నాడు. దానియేలును ఆ విధముగానే జవాబిచ్చుచున్నాడు. దానియేలు సింహముల యొక్క గృహలో వేయబడిన వెంటనే అక్కడ రాజు తన యుద్ధకు వచ్చుటకు మునుపు దానియేలు ఏదో పాపము చేశాడు, అందుకే ఈ శ్రమలు వచ్చాయి, దానియేలు ఏదో తప్పు చేశాడు, అందుకే సింహముల యొక్క గృహలో వేశారు, లేకపోతే ఎందుకు జరుగుతాయని రాజు అనుకోలేదు. నిత్యము నీవు ఆరాధించుచున్న దేవుడు నిన్ను తప్పించునా, నిన్ను రక్షించగలిగి ఉన్నారా అని అడుగుచున్నాడు. కానీ అనేకులు ఇక పర్యాసములు ఏ విధముగా ఉండునంటే, నీవు ఆరాధించుచున్న దేవుడు నిన్ను రక్షించలేదా? బాధలో, దుఃఖములో, కష్టములో ఉన్నప్పుడు తమ యొక్క జీవితంలో పర్యాసము చేయుటకు వచ్చుచున్న వారే ఇటువంటి వారు ఆ దేశములో ఉన్నప్పుడు వారి యొక్క విశ్రాంతి దినముని గురించి పర్యాసము చేయుచున్నవారు. మనలో నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధానముకు వచ్చుచున్న కార్యములలోను, దేవుడు మన యొక్క జీవితంలో చేయుచున్న కార్యములలోను మనం ఆరాధించినప్పటికీ కొందరు తమ యొక్క జీవితంలో శోధనలు, పోరాటములు, కష్టములు వచ్చిన వెంటనే నేను ఇంతగా దేవుని ఆరాధించుచున్నాను, అన్ని విషయముల్లో నమ్మకముగా ఉన్నాను, నా జీవితంలో ఎందుకు ఇటువంటి శ్రమలు వచ్చాయని అడుగుతారు. అంటే మనము నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థముగా ఉండటకు కారణం శ్రమలేది మనకి జీవితంలో రాకుండా ఉండటానికేనా?
మనలో నమ్మకముగాను యథార్థముగాను పరిశుద్ధముగాను మనము జీవించటకు కారణము పరలోక రాజ్యము. శ్రమలు శోధనలు ఏది రాకుండా ఉండటకు కాదు. శ్రమలు వచ్చినను, శోధనలు వచ్చినను, పోరాటములు వచ్చినను వాటిలో కూడా మనం స్థిరముగా నిలబడుటకే జీవితముని కొనసాగించవాలనే తప్ప రాబోతున్న కష్టములలో నుండి తప్పించుకున్నట్టుగా జీవితముని యథార్థముగా కాపాడుకొనకూడదు. మన యొక్క జీవితంలో మన యొక్క యథార్థత, పరిశుద్ధత, మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసం ఇవన్నీ పరలోక రాజ్యం నిమిత్తమే ఉండవాలనే తప్ప ఈ భూ సంబంధమైన కార్యములలో తప్పించుకున్నట్టుగా ఉండకూడదు. అనేకుల యొక్క జీవితంలో ఎవరైతే నీ దేవుడు నిన్ను తప్పించలేదా, నిన్ను కాపాడలేదా అని అడుగుతున్న వారందరూ కూడా వారును దేవుని తమ ఈ భూ సంబంధమైన కార్యముల్లో తప్పించదురని ఆ నమ్మకముతోనే దేవుని ఆరాధించుతున్నారు. మనము ఆ నమ్మకముతో ఆరాధించటం లేదు. మనం ఆరాధించుచున్న దేవుడు భూమిలో కాపాడుదరని కాదు, మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని భూమిలో నుండి విడిపించి నరకములో నుండి తప్పించదురని మనం ఆరాధించుచున్నాము. భూమిలో శోధనలు పోరాటముల నుండి కాదు, నిత్య నరకములో నుండి రెండవ మరణములో పాలు పొందకుండా కాపాడుదరనేది మన యొక్క వాంఛ. ఆ ఉద్దేశముతోనే మనము దేవుని ఆరాధించుచున్నాము. ఈ భూమిలో నిశ్చయముగా శోధనలు ఉన్నాయి. ఈ భూమిలో యేసు ప్రభుని శోధించి సాతానుడు శోధించటకు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభుని శోధించి తన యొక్క శిష్యుని శోధించి పరీక్షించి శ్రమలని పెట్టి ఎన్నో కార్యములను చేసినప్పుడు ఆయనని ఆరాధించుచున్న మనకును శోధనలు ఉన్నాయి. యేసు ప్రభు శోధనలు పోరాటములు లేవని చెప్పలేదు. నిశ్చయముగా శోధనలు పోరాటములు శ్రమలు ఉన్నాయనే చెప్పి ఉన్నారు. మన యొక్క జీవితంలో ఒకవేళ మన యొక్క తలంపులలో నేను ఆరాధించుచుండగా ఎందుకు నాకు శ్రమలు అని అనుకొనటమే ఈ పర్యాసం యొక్క ప్రారంభం. నేను దేవుని ఆరాధించి దేవుని వయోపరిచి దేవుని యొద్ద ప్రార్థించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎందుకు నాకు ఈ కష్టములని ఆ ఆలోచన వచ్చినట్లయితే మన యొక్క జీవితంలో అదే పర్యాసములకు ప్రారంభంగా మార్చబడుతున్నది. దేవుడు ప్రార్థనలు వినరు, దేవుడు చెప్పిన మాటలు నిజము కాదు, యేసు ప్రభు చెప్పినట్టు ఆయన త్వరగా రారు, ఆలస్యం అయింది, ఏమాయనో ఆ మాటలు, ఇటువంటి కార్యములన్నీ తన యొక్క జీవితంలో దేవుని ప్రశ్నించుచున్న ఆ అనుభవంలోనే ప్రారంభించబడుతున్నది. నిశ్చయముగా మనలో ఎంత మాత్రమును నేను ఆరాధించుచున్న దేవుడు నన్ను కాపాడలేరా ఇటువంటి కార్యములు కాదు. షద్రకు మేషకు అబేద్నెగో వారు దేవుని ఏ విధముగా ఆరాధించుచున్నారంటే, మేము ఆరాధించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించగలరు, ఒకవేళ తప్పించకపోయినను ఈ విగ్రహముని నమస్కరించమని చెప్పుచున్నారు. వారు దేవుని ఆరాధించమని మానలేదు, దేవుని పర్యాసము చేయుటకి ఎవరిని అనుమతించలేదు. నెబుకద్నెజరు కూడా ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుదరని అడుగుచున్నాడు, తప్పించకపోయినా ఆరాధించమంటున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము దేవుని ఏ విధముగా ఆరాధించుతున్నాము, మన విశ్రాంతి దినముని గురించి ఏ విధముగా మాట్లాడుకొని వచ్చున్నాము. వారి యొక్క శత్రులు వారితో వచ్చినప్పుడు, శత్రులు వారికి విరోధముగా వచ్చినప్పుడు వారు పర్యాసము చేస్తున్నారు. విశ్రాంతి దినముని గురించి పర్యాసములు. ఈ శత్రులు వారి మీద పడిన వెంటనే వారి యొక్క విశ్రాంతి దినముల గురించి పర్యాసము చేస్తున్నారు. మనలో ఎవరైనాను శోధనలు పోరాటములు కష్టములు వచ్చిన వెంటనే నా యొక్క ప్రార్థనలు నా యొక్క ఆరాధనలు అన్నీ ఏమాయను అనే ఆలోచన పర్యాసము చేయవారి యొక్క ఆలోచనలు. మనం ఎవరు కూడా మన యొక్క ప్రార్థనలు, మన యొక్క స్తోత్రములు, మన యొక్క ఆరాధనలు ఏది వ్యర్థముగా పోవదు. ఒక దినమున మన యొక్క జీవితముని పూర్ణముగా మార్చి మనల్ని యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోవుటకు సహాయం చేయనే తప్ప మన యొక్క జీవితంలో ఎవరైనా అవిశ్వాసముతో ఉండవద్దు. రాకడని గురించిన మాటలు ఏమాయనని వారు అడుగుతుందరు. ఈరోజు మనలో మన యొక్క పర్యాసములు ఎవరిని బాధ పెట్టుచున్నది?
అనేక కార్యములని గురించి మనం పరిహాసము చేయుచున్నాం. పరిహాసము చేయుచున్న వారు మాటలాడి పలువితముగా భయంకరమైన మాటలని పలికి ఏదో ఊరికే సరదాగా మాట్లాడే ఉంటారు. సామెతల్లో చదువుతున్నాము, మేమేదో ఆటలాట కొరకు మేము మాట్లాడేమని పరిహాసము చేయవారు చెప్పదురని ఉంది. వారు తమ యొక్క జీవితంలో పరిహాసము చేసి ఏదో ఆటల కొరకు సరదాగా ఇలా చేసామని తమ యొక్క జీవితంలో పరిహాసము చేయవారు మాట్లాడదురని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యం తీసుకున్నారు, చదవచ్చు. వారు దానిని చేసి ఏదో ఆటల కొరకు కాలక్షేపణ కొరకు చేశామని వారు చెప్పుదురు అని దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనము ఒక కార్యమును చేసినప్పుడు దేనిని ఆటల కొరకు ఏదో కాలక్షేపణ కొరకు చేయుచున్న అనుభవంలో ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో యొక్క పరిహాసము చేయుచున్న గుంపు వారిలో మనం మారుచున్నాము. మనము పరిహాసము చేయువారుగా పరిహాసము చేయుచున్న గుంపులో మనం ఉండగా మన యొక్క జీవితంలో మార్చబడాలి. ఒకవేళ ఇటువంటి పరిహాసము చేయుచున్న అనుభవంలో మన యొక్క జీవితంలో కలిగినట్లయితే చివరిలో మనము ఎరుగకనే మన యొక్క జీవితంలో ఆయన యొక్క రాకడని గురించిన మాటలు ఏమాయనని పరిహాసము. ఎప్పుడు నుండి ఆ వాక్యములను వినుచున్నాము. ఎన్నో సంవత్సరములుగా యేసు ప్రభు త్వరగా వచ్చుదరని చెప్పుచున్నారు, ఇంకనూ రాలేదని మనలో తలంపులు కలగనివ్వకూడదు. ఆయన యొక్క దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములకును 1000 సంవత్సరములు ఒక దినములకు పోలినది. యేసు ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపములో మనం విన్నట్టే యేసు ప్రభు యొక్క రాకడ వచ్చుటకు సమస్తవితములైన సూచనలు, యేసు ప్రభు యొక్క రాకడ వచ్చుటకు సంభవించవలసిన కార్యములు అన్నీ ముగించబడ్డాయి. కొందరు తమ యొక్క జీవితంలో చెప్పబడి ఉన్న వాక్యములు ఇంకనూ నెరవేరలేదని, కొన్ని కార్యములు నెరవేర్చబడలేదని అనుకొనిస్తున్నారు. తాము రావాలనని దేవుడు తన యొక్క రాకడని గురించి ప్రకటించటకు మునుపే తన యొక్క మాటలని బట్టి తాను చెప్పి ఉన్న మాటలని నెరవేర్చటకు ఒక క్షణమాత్రము చాలు, దానిని ఆయన చేసి ముగించదురు. ఇవన్నీ జరిపించబడటకు కాలము ఇంకను గడుచును, ఇంకా సమయం గడుపును, ఇంకా కాలం ఉందని అనుకునవద్దు. ఆయన వాటిని నెరవేర్చటకు ఎక్కువ కాలం అవసరం లేదు. ఆయన మిక్కిలి సమీపముగా ఉన్నారు. తాను చెప్పిన వాగ్దానములన్నిటినీ ఒకవేళ దేవుడు ఈ రోజే నెరవేర్చి ఈ రోజే తన యొక్క పనిని ముగించి ఆయన తన యొక్క మహిమలో ప్రత్యక్షమవచ్చు. మనం పరిహాసము చేయుచున్న వారికి గుంపులో ఉన్నట్లయితే ఏమాయను, ఆయన యొక్క రాకడని గురించిన వాగ్దానములు ఏమాయనని మనం అనుకొనుచు ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనము యేసు ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడలేము. మనము పరిహాసము చేయవారుగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన యొక్క రాకడలో మనం కొనిపోవారుగా మార్చబడలేము. పరిహాసము చేయుచున్న అనుభవములు గలవారు ఎవరును దేవుని యొక్క రాకడలో ఎత్తబడుట అసాధ్యమైన కార్యము. చివరి దినములలో ఇటువంటి పరిహాసము చేయవారు లేచుదురు. వీరు తమ యొక్క జీవితంలో పరిహాసం చేయవారి యొక్క స్వభావములు ఏ విధముగా ఉండునంటే, యూదా పత్రికలో చదివినప్పుడు 18వ వాక్యం నుండి చదవండి. యూదా 18:19 వాక్యం నుండి చదవండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునయుండి భేదములు కలుగు చేయుచున్నారు. 17 చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. చాలు. అట్టివారు ప్రకృతి సంబంధమై ఉండి ఆత్మ లేని వారై భేదములని కలిగించుచున్నవారు. పరిహాసము చేయువారు ఎవరు అని ఎలా మనం గుర్తించగలమంటే, వారిలో ఇటువంటి స్వభావములు ఉంటుంది. ఒక వ్యక్తి పరిహాసం చేయవాడుగా ఉన్నప్పుడు వారు సమాధానములని కలిగించేవారుగా ఉండరు. మనము ఈరోజు ఈ సర్క్యులర్ని చదివిన ప్రకారముగా సమాధానమని కలిగించవలను, సమాధాన పడవలను వాంఛ కలిగిన వారు
ఇటువంటి కార్యములను చేయలేరు. వీరు కూడా ఈ పర్యాసం చేస్తున్న గుంపులోనే ఉంటారు. ప్రకృతి సంబంధమైన వారుగాను ఆత్మ లేని వారుగా ఉండి భేదములని కలిగించుచున్నవారు. ఈరోజు నిశ్చయముగా మనం ఎటువంటి భేదములని విడిపోవటము, భేదములని వ్యత్యాసములని కలిగించుచున్న అనుభవములు మనలో ఎన్నడూ ఉండకూడదు. ఈ పర్యాసము చేయుచున్న వారి ద్వారానే అసమాధానములు కలుగుతున్నది. సమాధాన పడుటకు వారు ఎంత మాత్రమును కోరుకోరు. తమ యొక్క జీవితంలో మంచి మర్యాదలు, ఘనతలు వీటన్నిటిని కోరుకుందరే తప్ప సమాధాన పడటమని వారు కోరుకోరు. భేదములని కలిగించుచున్నవారు. మనము నిశ్చయముగా ఈ పర్యాసము చేయుచున్న గుంపులో మనం ఉండకూడదు. ఆ రోజు ఇస్మాయేలు పర్యాసము చేసిన వెంటనే సారా చెప్పి ఉన్నది, ఈ పర్యాసము చేయుచున్నవాడు స్వతంత్రుడైన ఇసాకుతో ఉండకూడదని అతనిని తరిమివేసి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో అందరిని సమర్పించుకున్నదము. దేవుని యొద్ద నుండి మనము దూరం అవ్వకుండా ఉండవాలనంటే దేవుని యొక్క జనులని పర్యాసము చేయకూడదు. ఇసాకుని పర్యాసము చేయుచున్న అనుభవము ఆత్మ సంబంధమైన వారిని హింసించుచున్న అనుభవము. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క మాటలతోనో మన యొక్క ప్రవర్తనలతోనో ఇస్మాయేలు ఇసాకుని హింసించినట్లు మన యొక్క మాటలతో ఎవరిని హింసించవద్దు. మన యొక్క మాటలు పలవితములైన హీనమైన మాటలు, పలవితములైన గాయపరచుచున్న కొన్ని హీనమైన మాటలు ఇతరులని హింసించుచున్నది. హీనముగా వారిని తీసివేసినట్లు, హీనముగా ఇతరుల గురించి వారు దేనికి పనికిరాను అని ఆ పరిస్థితుల్లో మాట్లాడుతున్న అనుభవములు. మీకాలు కూడా దావీదుని హీనముగా మాట్లాడింది. చివరి వరకు జయ జీవితము తన యొక్క జీవితంలో లేదు. చివరి వరకు తాను బిడ్డలని కనలేదు. పర్యాసములు జయ జీవితమునకు మన యొక్క జీవితముని కొనసాగుతూ, పర్యాసములు మన యొక్క జీవితంలో స్వతంత్రముని మనకి ఇవ్వదు. ఈరోజు మన యొక్క జీవితంలో పర్యాసములు చేయవారుగా ఉన్నట్లయితే మనము జయం పొందిన మగ శిశువుని మనము కనలేము. జయం పొందుతున్న ఒక జయ జీవితముని మనము చేయాలనంటే పర్యాసములని మానాలి. అధికముగా పర్యాసము చేయుచు ఒకరి ఎడల ఒకరు పర్యాసమైన మాటలని మాట్లాడుచున్న వారు జయ జీవితముని చేయలేరు. మనము దానిని ధారాళముగా చూడవచ్చు. పర్యాసములు జయ జీవితమునకు దారి తీయదు. వారిలో జయ జీవితము ఉండదు. ఈరోజు మనమందరం కూడా పర్యాసము చేయవారుగా కాకుండా పేతురు రాసిన పత్రికలో చదివిన ప్రకారముగానే వారు అంత్య దినములలో అనేకుల అపహాసము చేయవారు వచ్చి తమ యొక్క స్వర్గీయ దురాశలు చెప్పిన నడుచుకొనుచు ఆయన యొక్క రాకడని గురించిన వాగ్దానం ఏమాయనని అడుగుతారు. ఈరోజు మనం ఆ పరిస్థితులు ఎవరినూ ఉండకుండా మనలో ఉన్న పర్యాసము చేయుచున్న అనుభవాలన్నిటిని తీసివేసేదము. ఇసాకు స్వతంత్రుడుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన వారిని శరీర సంబంధమైన వాడు హింసించి బాధ పెట్టి ఉన్నాడు. ఈరోజు ఏ మనుషులని మనము మన యొక్క మాటల చేత బాధ పెట్టకుండా ఉండేట్టుకు తీర్మానించుకున్నదము. అందరిని ఒకసారి కన్నులు మూసుకున్నదము. ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాల మీద నిలబడి నేను ఇక మీదట అపహాసము చేయను, పర్యాసము చేయను అనే ఒక తీర్మానములోకి మనం వచ్చేదము. మనకంటే చిన్నవారినైనను మనకంటే పెద్దవారినైనను పర్యాసములు చేయవద్దు. పర్యాసములు చేయుచున్నప్పుడు మనమే చివరిలో ఈ పర్యాసము చేయుచున్న గుంపులో ఆ గుంపుకు చెందిన వారుగా మారుచున్నాము. పర్యాసము చేయవారిని పరిశుద్ధ గ్రంథము ఆత్మ సంబంధమైన వారిని చెప్పటం లేదు, శరీర సంబంధమైన వాడనే చెప్పుచున్నది. మనం పర్యాసము చేయవారు అయితే మనం ఆత్మ సంబంధమైన వారుగా ఉండలేము. మనలో శరీర సంబంధమైన వీరు అనేక పర్యాసము చేయుచున్న వారు వచ్చి వీరు ప్రకృతి సంబంధమైన వారని చెప్పుచున్నది. పర్యాసము చేయుచున్న స్వభావం మనల్ని ఆత్మీయులుగా మార్చదు. పర్యాసము చేయుచున్న జీవితము ఆత్మీయ జీవితంలో మనల్ని ఎదగనివ్వదు.
మనల్ని స్వతంత్రులుగా మార్చదు. ఇస్మాయేలు పరిహాసము చేసి ఉన్నాడని ఇసాకు ఇస్మాయేలుని పరిహాసము చేయలేదు. దానిని సారా చూసి ఇసాకు యొద్ద నుండి ఇస్మాయేలుని తొలగించి ఉన్నది. ఈరోజు మనలో ఈ పరిహాసం చేస్తున్న అనుభవం మనలో నుండి తీసివేయబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్యములని బట్టి పరిహాసం చేయొద్దు. ఇతరుల యొక్క అపజయములని బట్టియో వారి యొక్క శరీరం ప్రకారమో కొందరు తమ యొక్క జీవితంలో వారి యొక్క శరీరములని బట్టి పరిహాసము చేస్తున్నారు. శరీరంలో ఏదైనా కొరత ఉన్నప్పుడు, శరీరంలో వారి యొక్క అవయములలో ఏవైనా బలహీనత కలిగినప్పుడు వాటిని బట్టి పరిహాసము చేస్తున్నారు. వారి యొక్క సౌందర్యముని బట్టి పరిహాసము చేస్తున్నారు. మనుషుల యొక్క శరీరంలో ఉన్న రూపములని గురించి పరిహాసము చేస్తున్నారు. ఈరోజు మనము పరిహాసము చేస్తున్న వారుగా ఉన్నామా? మనలో ఇటువంటి పరిహాసము చేస్తున్న అనుభవాలు ఉన్నాయా? ఇశ్రాయేల్ జనులు వారు తమ యొద్ద పంపబడిన దూతని అపహాసము చేస్తున్నారు. ఈరోజు మన యొద్దకు పంపబడిన వారిని మనం ఏ విధముగా అపహాసము చేస్తున్నాము? పరదేశులుగా వచ్చిన వారిని అపహాసము చేస్తున్నామా? ఒకవేళ అటువంటి అపహాసము చేస్తున్న అనుభవం ఉన్నట్లయితే మనం పరదేశులుగా మారకపోతే పరలోక రాజ్యమే మనకు లేదు. పరలోక రాజ్యము పరదేశులకు చెందినది. పరలోక రాజ్యము ఈ భూమిలో ఇది మాకే సొంతము, ఇవి మాది, ఇవి నాది అని చెప్పుకొనిస్తున్న వారికి పరలోక రాజ్యము లేదు. పరలోక రాజ్యం ఈ భూమిలో నాకు ఏది సొంతము కాదు, నాకు ఏమీ లేదు, నేను పరదేశిగా జీవించుచున్నానని చెప్పుచున్న వారికి పరలోక రాజ్యము సొంతం. పరదేశులని అపహాసము చేయలేరు. విశ్రాంతి దినముని గురించి అపహాసము చేయవద్దు. మన యొక్క జీవితంలో శోధనలు, పోరాటములు వచ్చినప్పుడు మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని కాపాడలేదని చెప్పవద్దు. మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని మరణములో నుండి తప్పించి ఆయన యొక్క రాజ్యములో చేర్చుచున్నారు. మనల్ని ఎన్నడూ ఆయన చేయడవరు. ఏనాడులో ఆయన మనల్ని సాతానుడి యొక్క చేతులు అప్పగించలేదు. యోబుని వారందరూ చెప్పినట్లు యోబు యొక్క ప్రాణమని దేవుడు సాతానుడి యొక్క చేతికి అప్పగించలేదు. అతనిని పరీక్షించి శోధించి పుటము వేయబడిన బంగారముగా మార్చి ఉన్నారు. వారి యొక్క మాటలని బట్టి యోబు యొక్క జీవితం స్వస్థపరచబడలేదు. వారే చెప్పి ఉన్నారు, వారి యొక్క జీవితంలో యోబుని అనేక విధములుగా నేరమోపి నిందించి అవమానించిన వారి కొరకు యోబే ప్రార్థన చేయాల్సింది వచ్చింది. ఈరోజు అనేకుల యొక్క జీవితంలో వారి యొక్క జీవితంలో ఏమైనానో వ్యాధి, బలహీనతలు, శోధనలు, పోరాటములు వచ్చిన వెంటనే ఇందుకే వచ్చాయి, ఈ విధముగానే వచ్చిందని చెబుతున్నారు. చివరిలో వారి ద్వారానే మనకు కూడా విడుదల కలగాలి. పరిహాసములు చేయవారుగా ఉండవద్దు. అపహాసము చేయటముని మాని మన యొక్క జీవితంలో దేవుని కొరకు మనం కొనసాగుతూ ముందుకు సాగాలి. ఆత్మీయ జీవితంలో పరిహాసములు చేయటము దేవునికి ఇష్టము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో పరిహాసము చేయటము మనకు తగదని చెప్పుచున్నాడు. ఈ రోజు నిశ్చయముగా మనలో ఉన్న యొక్క పరిహాసము యొక్క అనుభవములు అన్నీ మార్చబడాలి. అంత్యదినములలో అపహాసము చేయవారు వచ్చేదని చెప్పుచున్నాము. మనమే అపహాసము చేయవారుగా మారకూడదు. అందరిని కన్నులు మూసుకొని సమర్పించుకున్నాము.